హాయ్ హలో నమస్తే నేను మీ దేవిక వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈరోజు మన ముందు ఉన్న గెస్ట్ ఎవరో కాదు, సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు. హాయ్ సార్. హాయ్. సార్, తమన్నా విజయవర్మల ప్రేమ కథ వికటించిందంట కదా సార్, దీని మీ అభిప్రాయం ఏంటి? మామూలే పెళ్ళి 20 ఏళ్ళు 30 ఏళ్ళు సంసారం చేసిన వాళ్ళే విడిపోతున్నారు. ఈ తమన్నా విజయవర్మ వీళ్ళిద్దరు కలిసి ఘాటైన ప్రేమ కథ అని దాంట్లో యాక్ట్ చేసిండ్రు. ఘాటైన ప్రేమ కథ అంటే రొమాన్స్ ఉంటుంది కదా, ఆ రొమాన్స్లో మరి అట్రాక్ట్ అయిన ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కొన్ని రోజులు కలిసి ప్రయాణం చేశారు, ప్రకటించుకున్నారు. మేము ఇద్దరు ప్రేమించుకుంటే ఏముంది, నెక్స్ట్ ఏంది ప్రేమ అంటే నెక్స్ట్ పెళ్ళి. ఆ దూరం వ్యవహారం పోతుందేమో అని అనుకున్నారు. వీళ్ళిద్దరూ ట్విట్టర్లో అక్కడిక్కడ సోషల్ మీడియాలో ఫోటోలు కూడా పోస్ట్ చేసుకున్నారు. ఇప్పుడు అప్పట్లాగా లేదు కదా, అప్పుడంటే పెళ్లి చూపులు చూసుకునేవాళ్ళు, పెళ్లి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు సహజీవనం చేస్తున్నారు. కొన్ని రోజులు సహజీవనం చేసి కుదిరితే పెళ్లి చేసుకుంటారు, లేకుంటే వస్తే విడిపోతారు. పెళ్లికి ముందే జరుగుతుంది ఇది. వీళ్ళది కూడా అంతే, పెళ్లికి ముందే వీళ్ళు బాగా కలిసి పెళ్లి తిరిగారు, అక్కడ తిరిగారు, ఇక్కడ తిరిగారు, షికారులు. ప్రేమికులు అంటే ఏమేమి చేస్తారో అన్నీ చేస్తున్నారు. సోషల్ పోస్ట్లో నేను ఆయన ప్రేమిస్తున్నానని, ఆయన ఆమెను ప్రేమిస్తున్నానని. తమన్నా అంటేనే మంచి ఐటమ్ మన తెలుగు సినిమాల్లో. చాలా సినిమాల్లో ఆమె వల్లనే హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. క్రేజీ గర్ల్ అన్న ఆమె చేసే డ్యాన్స్ చాలా అందంగా ఉంటుంది, మంచి స్కిన్ టోను, మంచి స్మైలింగ్, ఆకారం కూడా బాగుంటుంది అనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్రేక్షకులు కూడా ఆమె లవ్ చేసే ఇది. ఆమె ప్రేమలో పడిందంటే వాడెంత పెద్ద మగవాడు అనుకుంటారు కదా, అంత గొప్ప అందగత్తెను ప్రేమించిందంటే అంటే ఎంతమంది మగవాళ్ళని చూసుకుంది, హీరోలను చూసుకుంది. ఎవరితో ప్రేమలో పడుతుందో ఆ విజయవర్మ అనేవారితో ప్రేమలో పడిందంటే ఏం స్పెషాలిటీ కనిపించిందో అదే మాట ఆమెను అడిగినా కూడా ఏం చెప్తుంది, నా కళ్ళతో చూడండి అని చెప్తుంది. అందరూ చెప్పేదే, వయసులో ఉన్న ఆడపిల్లలందరూ చెప్పేది. యాజ్ ఇట్ ఈస్గా వీళ్ళు ఏంటంటే పెళ్లి కాకముందే వికటించింది కదా ప్రేమ. ఎక్కడ ఏదో తేడా జరిగింటుంది, ఏదో అభిప్రాయం లేదాను, లేకుంటే వాడే సైడ్ లాగడమో ఈమె సైడ్ లాగడమో ఏదో జరిగింటుంది. ముందు అంటే వీళ్ళు విడిపోతున్నారు అనే వార్తలు నేపథ్యం ఏంటంటే సోషల్ మీడియాలో ఫోటోలు తీసేశారంట. సోషల్ మీడియాలో ఫోటోలు తీసేస్తే అర్థమైందని సోషల్ మీడియాలో ప్రకటించుకున్న వాళ్ళు మేము ఫోటోలు తీసేస్తే విడిపోయారని అడిగితే విడిపోలేదు, సోషల్ మీడియాలో మాత్రం ఫోటోలు తీసేసాము. ఫోటోలు తీస్తే విడిపోయినట్టే కదా. అట్లా అంటే ఇవాళ రేపు పెళ్ళిళ్ళు వేసుకొని 3 నెలలకు 4 నెలలకే విడిపోతున్నారు. అంటే ఇది పెద్ద గొప్పగా చెప్పుకోవాల్సిన వార్త ఏమి కాదు. మళ్ళీ రేపు ఎవరినైనా వాడెవరితో ఎవరు ప్రేమలో పడతాడు, ఈమె ఎవరిలో ప్రేమలో పడుతుంది, మళ్ళీ అది వైరల్ అవుతుంది. ఇవన్నీ మామూలే. దీని గురించి గొప్పగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు.